ఇవాళ గవర్నమెంట్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అంటారు కదా మీరు, హిల్ట్ పాలసీ పెట్టి ధారాదత్తం చేస్తున్నారని. దానికి కిటికీలు తెరిచింది ఎవరు? దానికి బీజం వేసింది ఎవరు? డిస్టిలరీ భూములు అమ్మినరా? లీజుకి ఇచ్చిన భూములు. లీజుకి ఇచ్చిన భూములల్లో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి, హాస్పిటల్ కట్టాలి, స్కూళ్ళు కట్టాలి. ఇండస్ట్రీ తీసేస్తే ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా అమ్మిండ్రు? దాని మీద సంతకం పెట్టింది ఎవరు? కేటీఆర్ గారు కాదా? చాలా కంపెనీలు ఉన్నాయి, మీరు కూడా సెలెక్టివ్గా లీజ్కి ఇచ్చారు కదా. మీరు కిటికీలు తెరిచిర్రు, ఈ గవర్నమెంట్ దర్వాజాలు తెరిచిర్రు దోసుకొని తినండి అని చెప్పి. జనానికి మాత్రం ఏం చేయకండి, హాస్పిటల్ కట్టకండి, స్కూళ్ళు కట్టకండి. ఎవడన్నా నా సొంతోడు అడిగితే మా మీద ఉల్టా అలిగేషన్ ఇవ్వండి. అల్టిమేట్గా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులుగా, ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ప్రజల మంచి కోరుకునేటటువంటి వ్యక్తిగా నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను. నా మీద బీఆర్ఎస్ పార్టీ ఏదైతే విష ప్రచారం చేస్తుందో, నా మీద, నా భర్త మీద, దాంట్లో ఇనుమంతా కూడా సత్యం లేదు. దానికి సంబంధించి అన్ని కాగితాలతో సహా నేను చూపించడం జరిగింది. ఇక ముందు కూడా నా మీద ఎవరు ఏ ఆరోపణ చేసినా నేను ఖచ్చితంగా జవాబు చెప్తాను. జవాబు చెప్పిన తర్వాతనే నేను ప్రజల పక్షాన నిలబడి వారిని ప్రశ్నిస్తాను. వారు మాత్రం జవాబు చెప్పకుండా వెన్నుపూస చూపించి పారిపోతూ ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మేమేదో మీ విఘ్నతకే వదిలేస్తున్నామంటే ప్రజలేం వదిలిపెట్టరు. టైం చూసి కర్రు కాల్చి వాత పెడతారు. మీరేం గొప్ప నాయకులు కాదు, పెద్ద నాయకులు కాదు. ఎంత పెద్ద నాయకులైనా ప్రజలకు జవాబుదారీ అన్న విషయాన్ని మర్చిపోయి మీరు ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇది తెలంగాణ, ప్రజలు మేలుకుంటారు, ఖచ్చితంగా మాట్లాడతారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.